హాయ్ అండి. నేను మీ పీలేరమ్మాయి. మీ దగ్గర ఓటర్ కార్డ్ ఉండి డీటెయిల్స్ ఏం తెలీవా? పోలింగ్ స్టేషన్ ఏది? మీ పార్ట్ నంబర్ ఎక్కడ? మీ సీరియల్ నంబర్ ఏది అనేది ఏం పర్లేదండి. ఎలా తెలుసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చెప్పేస్తాను. ఈ వీడియో గాని యూజ్‌ఫుల్ అయితే మీరు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకెళ్తే ఫస్ట్ మెథడ్ ఏంటంటే గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్‌లో ఎలక్టోరల్ సెర్చ్ అని కొట్టంగానే మీకు ఎలక్టోరల్ రోల్ అని ఒక లింక్ అయితే వస్తది. ఫస్ట్ లింక్ క్లిక్ చేయంగానే మీకైతే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీ ఎపిక్ నంబర్ అంటే మీ ఓటర్ ఐడీ నంబర్ ఇచ్చి ఇక్కడ మనకి ఇంకా సెర్చ్ బై డీటెయిల్స్, సెర్చ్ బై మొబైల్ అని కూడా ఉంటది. ఒకవేళ మీ మొబైల్ నంబర్‌తో కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. లేదా డీటెయిల్స్ ఇచ్చి కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఓటర్ కార్డ్ ఉన్న వాళ్ళైతే ఓటర్ కార్డ్ నంబర్ ఇచ్చి స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకొని క్యాప్చా ఇచ్చేసి సెర్చ్ అని అయితే కొట్టేయాలి. ఇక్కడ కిందయితే మీ డీటెయిల్స్ డిస్‌ప్లే అవుతాయి. ఇలా స్క్రోల్ చేసి వ్యూ డీటెయిల్స్ అని కొట్టంగానే అక్కడైతే మీ ఫుల్ డీటెయిల్స్ మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, ఏజ్, జెండర్, ఏ కాన్స్టిట్యుయెన్సీ, ఏ పార్లమెంట్, ఇంకా మీ పోలింగ్ స్టేషన్ ఏది, పార్ట్ నంబర్ ఏది, సీరియల్ నంబర్ ఏది, ఇంకా పోలింగ్ డేట్ అయితే మే 13వ తేదీ. ఎవరు మర్చిపోకండి. మర్చిపోకుండా అందరైతే ఓటేసేయండి. ఇంకా అలాగే కిందకి స్క్రోల్ చేయంగానే ఈ బిఎల్ఓ నేమ్, బిఎల్ఓ మొబైల్ నంబర్ కూడా అయితే అక్కడ కనిపిస్తది. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలైతే వాళ్ళనైతే కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ టెక్స్ట్ మెసేజ్ పెట్టి ఎలా కనుక్కోవచ్చు అంటే 1950 అనే నంబర్‌కి క్యాపిటల్ ఈసీఐ స్పేస్ మీ ఓటర్ కార్డ్ నంబర్ ఇచ్చి సెండ్ చేయంగానే వెంటనే మీకు థాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ ఈసీఐ అని మెసేజ్ వస్తది. తర్వాత ఒక 15 సెకండ్స్ లోపే మీ మొబైల్‌కైతే నేము, పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ అయితే టెక్స్ట్ మెసేజ్ వచ్చేస్తది. సెకండ్ మెథడ్ ఎలా కనుక్కోవచ్చనేది. ఇంకా థర్డ్ మెథడ్ ఏంటంటే ప్లే స్టోర్‌లోకెళ్ళి ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత స్కిప్ లాగిన్ కొట్టి అక్కడ కూడా అంతే అండి. ఇందులో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఎలక్టోరల్ సెర్చ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కూడా 4 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే మొబైల్ నంబర్‌తో సెర్చ్ చేయడం. మీ మొబైల్ నంబర్ ఓటర్ కార్డ్‌కి లింక్ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చంటే ఈ మధ్య జంక్ కాల్స్, ఈ పార్టీవి కాల్స్ చాలా వస్తున్నాయి అందరికి. ఒకవేళ మీకు కూడా అలాంటి కాల్స్ వస్తుంటే ఖచ్చితంగా మీ మొబైల్ నంబర్ ఓటర్ ఐడీకి లింక్ అయి ఉంటది. ఒకవేళ మీకు అలాంటి కాల్స్ ఏవి రాకపోతే మేబీ మొబైల్ నంబర్ లింక్ అయ్యుండకపోవచ్చు. ఇక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చి కానీ లేదా మీ మీ దగ్గర కార్డ్ ఉంటది కదా! ఓటర్ కార్డ్ పైన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కానీ తెలుసుకోవచ్చు. లేదా లాస్ట్ ఆప్షన్‌లో మీ ఓటర్ ఐడీ నంబర్ ఎంటర్ చేసి అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియో గాని మీకు యూజ్‌ఫుల్ అయింటే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.